హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం త్వరగా అయ్యే స్వీటు, అలాగే అందరూ ఇష్టపడే సేమియా పాయసాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: జీడిపప్పు, కిస్మిస్, బాదాము, పాలు, నెయ్యి, సేమియా, చక్కెర, 4 ఇలాచీలు. ఇప్పుడు ఇలాచీలు పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు రోట్లోకి కొద్దిగా చక్కెర, పొట్టు తీసుకున్న ఇలాచీలు వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా చక్కెర వేసుకొని దంచుకోవడం వల్ల ఇలాచీలు త్వరగా పొడిగా అవుతాయి. నేను చూపించిన విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు బాదాం, జీడిపప్పులను కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాం వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వేరే కప్పులోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కిస్మిస్ వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 కప్పుల సేమియా వేసి వేయించుకోవాలి. సేమియా వేగినట్లే వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేనైతే ఫ్లేవర్ కోసం తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అదే బాండీలోకి 1/2 లీటర్ పాలు తీసుకొని పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగే పాలల్లో వేయించిన సేమియా వేసి మంచిగా ఉడికించుకోవాలి. సేమియా ఉడికినట్లే ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తిన్నట్లయితే ఇంకా ఎక్కువ చక్కెర వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడరు, కస్టర్డ్ పౌడర్ను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్న కిస్మిస్, బాదం, జీడిపప్పును వేసుకొని కలుపుకోవాలి. సేమియా పాయసం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా జ్యూసీగా సేమియా పాయసం మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.